ఆరోగ్యమే మహాభాగ్యమన్నారు పెద్దలు. ఆకుకూరలు మనకిచ్చిన ప్రకృతి వరం. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. గోంగూర. దీనిలో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. దీని వలన కంటి వ్యాధులు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. మునగాకు. దీనిలో విటమిన్ ఏ, విటమిన్ సి, ఐరన్, కాపర్ ఎక్కువగా ఉండటం వలన రక్తహీనతను నివారించి ఎముకలకు బలాన్నిస్తుంది. మెంతికూర. దీనిలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మధుమేహులకు, అధిక బరువుకు, గుండె ఆరోగ్యానికి, కాలేయ ఆరోగ్యానికి మంచిది. బచ్చలి కూర. దీనిలో విటమిన్ ఏ, సి మరియు ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. అందువలన కొత్తగా రక్త కణాలు ఏర్పడడానికి ఉపయోగపడుతుంది. రక్తహీనతను నివారించి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. క్యాబేజీ. ఇది మధుమేహులకు చాలా ఉపయోగపడుతుంది. నరాల బలహీనతను కూడా తగ్గిస్తుంది. పొన్నగంటి కూర. దీనిలో విటమిన్ ఏ మరియు కాల్షియం ఎక్కువగా ఉంటుంది. శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. శరీరంలోని క్రిములను నాశనం చేస్తుంది. అంతేకాక ఎముకల బలాన్ని పెంచి మనిషి దృఢంగా అయ్యేటట్టు చేస్తుంది. చుక్కకూర. దీనిలో విటమిన్ ఏ మరియు మెగ్నీషియం ఎక్కువగా ఉండటం వలన గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కరివేపాకు. చాలామంది వాళ్ళు తినేటప్పుడు కూరలో కరివేపాకు వస్తే తీసి పక్కన వేస్తారు. కానీ ఆ కరివేపాకు వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. దీనిలో బయోటిన్ ఎక్కువగా ఉండటం వలన జుట్టు సంరక్షణకు ఉపయోగపడుతుంది. తోటకూర. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉండటం వలన రక్తహీనతను నివారిస్తుంది. అంతేకాక ఎముకలకు బలాన్నిస్తుంది. రక్త కణాల ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. పుదీనా. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. దీనిని తీసుకోవడం వలన శరీరంలో వేడిని తగ్గిస్తుంది.